ప్రభుత్వ ధోరణి ఎట్లా చూస్తారన్న? ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పింది. దాంతో పాటు కామన్ డిక్లరేషన్ ఇచ్చింది. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని. 2 సంవత్సరాలు అవుతోంది. ఎట్లా చూస్తారు? నమ్మించి వెన్నుపోటుగా, కుట్రగా, బీసీలంటే ఓటు బ్యాంకుగా ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచన ధోరణి కనబడుతూ ఉంది. ఎందుకంటున్నా అంటే సాధ్యమయ్యేది ఉంటే నువ్వు చెప్పిన మాటను ఇవాళ నువ్వు 6 నెలలు 7 నెలలు అవుతుంది. నువ్వు ఏ రోజైనా బడేబాయి దగ్గరికి పోయి 9 షెడ్యూల్లో పెట్టి మీరు చట్టసభలను తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చి ఒక ఏంది అంటే రాజ్యాంగ పరంగా అందియాలి. కానీ అట్లా కాకుండా కేవలం గుమ్రా చేస్తూ తికమక చేస్తూ నేను చేసేది అది సాధ్యం కాదు అన్నట్టు, లేకపోతే కాలు మీద కేసినట్టు, లేదు అగో నేను చేస్తాం కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పుకోవడానికి ఇవాళ ఇవన్నీ జిమ్మిక్స్, రాజకీయ జిమ్మిక్స్ వద్దు. నిజాయితీగా చాలామంది ముఖ్యమంత్రులు చాలా పనులు చేసిండ్రు సమాజం కోసము, అట్టడుగు వర్గం కోసము. నువ్వు నిజంగా చేయాలి అనుకుంటే, బీసీలను చట్టసభలలో తీసుకురావాలి అనుకుంటే నువ్వు ఓకే, నీతో నేను ఆ ప్రయత్నం కూడా చేస్తలేవు. కేవలం వాళ్ళని ఏంటంటే మాలోపు ఆశలు రేపించి చాలామంది ఇవాళ యువకులు అయ్యో మాకు వస్తాయంట అని చెప్పి ఉన్న భూములను అమ్ముకొని, ఉన్న ఆస్తులను అమ్ముకొని రాజకీయాలలో వాళ్ళు ఖర్చు పెడుతూ ఇలా ముందుకెళ్తున్నారు. అంటే నువ్వు చెప్పిన మాట ఎట్లుంది అని అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు. ఇవాళ కొద్ది గొప్ప ఆస్తి మిగిలించుకున్న నీ ఆశల వల్ల ఇవాళ అమ్ముకొని చట్టసభలలో మాకు రిజర్వేషన్లు వస్తాయి, మాకు అవకాశం వస్తుంది అని చెప్పి ఇవాళ ఎన్నో ఆస్తులు అమ్ముకొని ఇవాళ రాజకీయాలకు వచ్చినటువంటి పరిస్థితి. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు చట్టసభలను వదిలేయండి. మాకు రాజకీయం ఇవాళ ఏంది అని అంటే నువ్వు ఇస్తేనే మేము లీడర్ అవుతామని కాదు, మా లోపల సత్తా ఉంది. బీసీలు ఐక్యమైనరు, సంఘటితమైనరు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల లోపల ప్రతి ఎన్నికల్లో మా భాగస్వామ్యం ఉంటుంది. మా వర్గాలు, మా తెగలు అన్నీ పోటీ చేస్తాయి. వాళ్ళ సత్తా మేరకు వాళ్ళ విజయం దక్కుతుంది. నేను ఒకటే చెప్తున్నా, అంతకు మునుపు నీ చేతిలో ఉన్నాయన్నీ నువ్వు బీసీలకు అంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు మార్కెట్ కమిటీలల్లో మహిళలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. నువ్వు అట్లాంటివి తీసుకురా. కనీసం పాలక వర్గంలో ఇవాళ కీలకమైన శాఖలల్లో బీసీలను పెట్టి అబ్బాయి ఏంది ఈ ముఖ్యమంత్రి అంటే బీసీ అంటాడు, అంటే బీసీ అంటాడు, బీసీ పక్షపాతిగా తయారయ్యిండు అన్నది ఒక పేరు తెచ్చుకో. నువ్వు ఖాళీ ముఖ్యమంత్రి అవడంలోనే నువ్వు పేరు తెచ్చుకున్నట్ట. పాలన గురించి రేపు పొద్దుగాల ప్రజలు విశ్లేషిస్తారు, కానీ నువ్వు ముఖ్యమంత్రి అన్నది కాదు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉండే, విన్నారా? రోషయ్య గారు కూడా ముఖ్యమంత్రి ఉండే. అందులో నిర్మాణాత్మకంగా నువ్వు ప్రజలకు ఏం అందించినావు, నువ్వు సామాజిక స్పృహ ఎంత ఉంది, అందులో ఎంత చైతన్యపరిచినావు అన్నది రేపు చర్చలో వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఉండరు రాజకీయాలల్లో, పవర్లో. కానీ నువ్వు చేసినవి ఉంటాయి. నువ్వు అట్లా మాకు మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు బీసీల లోపల ఆశను రేతెక్కించి నువ్వు మళ్ళీ వాళ్ళని దెబ్బతీసి మానసికంగా కుంగిపోయే విధంగా నువ్వు ఒక నాటకం చేస్తున్నావు. నువ్వు ఆ నువ్వు అది చెప్పకున్నా మా బతికేదో మేము బతికేటోళ్ళం. కానీ ఇవాళ చట్టసభల లోపల మా చైతన్యము, మా సంఘటితము, మా పోరాట తత్వము మాకు ఆనవాయితీగా వస్తుంది. మేము చేస్తున్నాం. కాకపోతే మాకు కుట్రలు తెలివై, కుతంత్రాలు తెలివై, మోసాలు తెలివై, వెన్నుపోట్లు తెలివై. ఇవాళ మేము వీటినన్నీ ఆపే విధంగా మేము చేసి ముందుకెళ్తాం.